ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఓట్ల హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఉపాధ్యాయుల ఓటరు స్లిప్పులను పరిశీలించారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను తిలకించారు. ఈరోజు టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. మొత్తం జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్స్లో కూడా సిబ్బంది ప్రారంభమైనట్టుగా తెలియజేయడం జరిగింది మనకి అందరికీ కూడా. సో ఎక్కడ ఏమంటారు, ఈరోజు పోలింగ్ అయిన వెంటనే ఈవినింగ్ 4 o'clockకి ఇవన్నీ కూడా కలెక్టరేట్ దగ్గర రిసెప్షన్లో తీసుకొని వెంటనే విశాఖపట్నం సబ్ కలెక్టర్ గారు ఎస్కార్ట్ తోటి పంపించడం జరుగుతుంది. సార్ ఎక్కడైనా ఏమైనా వివాదాస్పదం ఏమి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వచ్చిన అంటే ఓటు ప్రతిదీ కూడా బ్యాలెట్ బాక్స్లో పడే విధంగా చూసుకోవడం ఒకటి. అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్ తోటి ఏది చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అండ్ పోలీస్ కూడా అత్యధిక బందోబస్తు పెట్టడం జరిగింది ఎస్పీ గారు. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశమే లేదు మనకి. సార్ ఇప్పటికీ ఎంత పర్సెంటేజ్ అయ్యి ఉంటారు సార్? ఇంకా ఫస్ట్ అవర్ అవ్వాలి, ఒక గంట అయితే కానీ మనకు తెలియదు. 9:30 తెలుస్తుంది.